డైరెక్ట్‌గా దమ్ముంటే అరెస్ట్ చెయ్యి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ కూడా అది ఇచ్చేశారు. అవును. కానీ అరెస్ట్ చేశాడు. జైల్లో కూడా 1 డే ఉన్నాడు. అంటే సినిమా వేరు. సినిమాలో మనం చూసే హీరోయిజం వేరు. బయట వేరు. బయట రిలేషన్‌షిప్స్ గానీ సినిమాటిక్‌గా ఉండవు. సినిమాలో 100 మందిని కూడా హీరో అవలీలకి కొడతాడు. ఇక్కడ హ్మ్. ఒకడిని కొట్టడమే చాలా కష్టం. అవును. సో, ఈ బయట జరిగేది వేరు. జనాలకు కూడా ఇది సినిమా అనే అవగాహన ఉంటది. అంతేగాని ఇదేదో రీల్ అని నమ్మేసి ఏం చూడరు. ఆ టైంలో అది కిక్ ఇస్తది, థ్రిల్ ఇస్తది. బయటకొచ్చినాక ఇది సినిమా అనేది మనకు అందరికి ఉంటది. అందుకనే బయటొచ్చి హీరో కొట్టాడు కదా! 100 మందిని నేను కూడా కొడతాను ఎవడు అనుకుంటాడా? ఏమో! ఎవడో భయంకరమైన మూర్ఖుడు తప్ప ఎవడు అనుకోడు. హ్మ్. సో, అలాగా అల్లు అర్జున్ దాంట్లో షెకావత్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని కమెడియన్ లాగా బయట కమెడియన్ లాగా ఉండరు. కానిస్టేబుల్ కూడా కమెడియన్ లాగా ఉండడు బయట. అవును. కానిస్టేబుల్ కూడా చాలామందికి అరెస్ట్ చేయగలరు. హ్మ్. ఇప్పుడు మొన్నెవరు అల్లు అర్జున్ ఎవరు అరెస్ట్ చేశారు? సీఐ వచ్చి అరెస్ట్ చేశాడు. అవును. నాయక్ ఆయన. హ్మ్. సో, కాబట్టి ఒక సీఐ చాలు. ఎస్పీని పోయి దమ్ముంటే అరెస్ట్ చేయరా షెకావత్ అని చెప్పే సీను బయట లేదు. ఓకే. సో, ఆహ్, దాన్నిప్పుడు జగన్ ఉపయోగించుకొని ఎందుకంటే చంద్రబాబు దీని కాంటెక్స్ట్ ఏంటి? చంద్రబాబు మొన్న మాట్లాడుతా నేను వైసీపీ మీద మా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, అరెస్టులు చేస్తుంది విమర్శలున్నాయి. నిజానికి నాకు జగన్ అదాని కేసులో లడ్డులాగా దొరికాడు. నేననుకుంటే గంటలో అరెస్ట్ చేసి అతన్ని విచారణ చేయగలను అనేది చంద్రబాబు అన్నాడు. నిజానికి తెలుగుదేశంలోనే ఈ విషయం మీద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఎందుకు మరి లడ్డులాగా దొరికినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆల్రెడీ 7 నెలలయింది. ఇంకా ఎందుకు జగన్‌ని అరెస్ట్ చేయట్లేదు అన్న అసంతృప్తి చాలామందికి ఉంది. జగన్‌ని పక్కన పెట్టు. హ్మ్. కొడాలి నాని లేదు రోజుకొక న్యూస్ అప్పుడప్పుడు తెలుగుదేశం మీడియా వదులుతూ ఉంటది. ఈరోజు కొడాలి నాని అరెస్టు, లాక్కుపోబోతున్నారు ఇట్లంతా మాట్లాడుతూ ఉంటది తెలుగుదేశం మీడియా. అంటే ఉత్సాహపరచడానికి వాళ్ళ కార్యకర్తల్ని. అవును. కానీ ఇప్పటివరకు కొడాలి నానిని అరెస్ట్ చేయట్లేదు. వల్లభనేని వంశీ అయితే కథనాలంతా వచ్చాయి. పారిపోతున్నాడు, అక్కడ దొరికాడు, ఇక్కడ పట్టుకున్నారు హ్మ్. ఇలాగా. ఆ! సో, కొడాలి నాని అనుచరుడు కాళీ, మెరుగుమాల కాళీ అని అతన్నే అస్సాంలో మొన్న పట్టుకొచ్చారు 7 నెలల తర్వాత. అతను 7 నెలలుగా పారిపోయాడు. హ్మ్. ఇవాళ అనుకుంటే ఎంతసేపు పోలీసులు ఎక్కడ దాక్కున్నా దేశంలో పట్టుకొని రావడం పెద్ద విషయం కాదు. అతన్ని పట్టుకోవడానికి 7 నెలలయింది. సో, అలాగా రోజా ఛాలెంజ్ విసిరింది కదా! మొన్న కూడా ఆహ్, నగిరిలో నీకు దమ్ముంటే అరెస్ట్ చెయ్యి, కేసులు పెడతావో పెట్టుకో, అరెస్ట్ చేస్తావో చేసుకో, దాడులు చేస్తారో చేయండి. ఇలాగా ఆమె కూడా ధైర్యంగానే మాట్లాడింది కదా! మరి వీటన్నిటి పట్ల చంద్రబాబుకి వితిన్ ద పార్టీలోనే అసంతృప్తి అనేది బాగా పెరిగింది. ఓకే. అంటే ఒక పక్క అధికారులు నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా డీటెయిల్‌గా రాశాడు. వ్యవసాయ శాఖలో చంద్రబాబుని తిట్టిన అధికారికి పెద్దపీట వేశారని. సో, ఆహ్, తెలుగుదేశం మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తల పోస్టులు చూస్తాం మనం. వాళ్ళకే తెలుగుదేశం మీద 2 రకాల అసంతృప్తులున్నాయి. ఒకటేమో వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం గానీ, వాళ్ళని ఆహ్, డీల్ చేయడం గానీ, గతంలో రెడ్ బుక్‌లో రాసుకున్నారు ఇవన్నీ వచ్చాయి. అట్లాగే సాక్షాత్తు చంద్రబాబు ఫ్యామిలీని, భువనేశ్వర్ గారిని చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళంతా గమ్మునే ఉన్నారు. సైలెంట్‌గానే ఉన్నారు. హ్మ్. వాళ్ళనేమి అరెస్టులు చేయట్లేదు ఓకే. అనేది ఒక అసంతృప్తి. రెండవది ఈ అధికారులు ఎప్పుడే వైసీపీలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తీవ్రంగా పర్సనల్ స్థాయిలో చంద్రబాబుని, లోకేష్‌ని మాట్లాడిన అధికారులకంతా కూడా ఇప్పుడు కూడా అదే స్థాయి అధికారం ఉంది. వాళ్ళే నిర్ణయాత్మక శక్తిగా పనిచేస్తున్నారు హ్మ్. అనేది రెండవ ఇది. ఇక మూడవ యాంగిల్ ఏందంటే మేము పనిచేసి కార్యకర్తలు లేకపోతే కింది స్థాయి నాయకులు దెబ్బలు తిని, కేసులు పెట్టుకొని, జైలుకెళ్ళి బాధలు పడితే మాకు ఏమీ లేదు. ఇవాళ ఎవడెవడో వస్తున్నాడు. ఆ పార్టీలోంచి జనసేనలో చేరుతున్నారు, తెలుగుదేశంలో చేరుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. వాళ్ళకే మళ్ళీ వీ వాళ్ళే దోపిడీ అక్కడ హ్మ్. వాళ్ళే అప్పుడు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళే. వీళ్ళ కింద మేము పనిచేయాలి. ఓకే. మాకేం ఒరిగింది కార్యకర్తలకి. ఓన్లీ బీమాలు, ఇన్సూరెన్స్‌లు అవి చేస్తున్నారు తప్ప మాకేమీ లేదనేది ఒక బాధుంది. అంటే ఎమ్మెల్యేలు వీళ్ళే విపరీతంగా తినేస్తున్నారు. సేమ్ అధికారులే మళ్ళీ జులుం చెలాయిస్తున్నారన్న అసంతృప్తి తెలుగుదేశంలో కేడర్‌లో ఉంది. హ్మ్. ఈ కాంటెక్స్ట్‌లో వైసీపీ వోళ్ళేందంటే అదేదో సామెత చెప్తారు కదా! డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ చికెన్ ముందు షాప్ ముందు. తొడగొట్టిందని. హ్మ్.
సో అలాగా రోజా మాట్లాడినప్పుడు ఇదే పోస్టులు పెట్టారు. అయినా కూడా మనోళ్ళకి సిగ్గు శరం లేదు. రోజా అలా ఛాలెంజ్ చేస్తుంటే కూడా ఆ మీద కేసు ఏమైంది? ఆ మీద ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర విషయంలో కేసు పెట్టారు. తిరుమలలో ఆమె దర్శనాలకు సంబంధించి ఇటువంటి అనేక ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. అయినా ఆమెనేమి అరెస్ట్ చేయాలని ట్రై చేయట్లేదు అనేది కొంత జనాలకి పజిలే. కాకపోతే చంద్రబాబు నేచర్ ఏంటంటే ఆయనకి ముందు నుంచి కూడా రెవెంజ్ మోడల్ కానీ దాడులు చేసే కల్చర్ కానీ లేదు. ఆయన వ్యూహాలు అవి వేయడం, ప్రత్యర్థుల్ని చిత్తు చేయడానికి ప్లాన్ చేయడం ఇవన్నీ బాగా చేస్తాడు. కానీ దాడులు, ఫిజికల్ దాడులు ఇవన్నీ చేయాలనేది ఆయన అనుకోరు మ్యాక్సిమం. అట్లాగే అక్రమంగా కేసులు పెట్టి లోపలేసేయాలనేది కూడా ఆయనకి తక్కువే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రెజర్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానంగా ప్రెజర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది. రెండోది లోకేష్ నుంచి వస్తుంది. ఎందుకంటే రిలేటివ్లీ వాళ్ళిద్దరూ యంగ్ బ్లడ్ కాబట్టి వాళ్ళకి ఆ కక్ష ఉండొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఫస్ట్ టైం అధికారం వచ్చింది కాబట్టి తనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని, తన పార్టీలో ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా కూడా ఆయన పనిష్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే అతన్ని చాలా తీవ్రంగా వైసీపీ నాయకులు మాట్లాడినారు గతంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. సో వాళ్ళ మీద ఆయన కక్ష తీర్చుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే ఛాలెంజ్లు విసిరారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు. అందుకని ఆయన కాకినాడ షిప్కి వెళ్ళడమే ఉద్దేశమే అది. అంతకుముందు కూడా అనిత మీదకి వెళ్ళడం కూడా ఉద్దేశం ఏంటంటే వైసీపీ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు, వాళ్ళ మీద ఎందుకు సీరియస్గా వెళ్ళట్లేదని ఒక అసంతృప్తినే. మొన్న ఆయన కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలో పర్యటించింది కూడా దేనికోసం? వైసీపీ వాళ్ళకి యాంటీగానే. అట్లాగే ఇప్పుడు సజ్జల మీద కేసులు పెట్టమని విచారణకు ఆదేశించింది కూడా దేనికోసం? సజ్జల మీద ఉన్న కోపంతోనే.